అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌక అబ్రహాం లింకన్ మీద దాడి చేశాం. దాన్ని ధ్వంసం చేశాం. ఇది ఇరాన్ మూడోసారి చెప్పడం. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అక్కడే ఉంది. సగర్వంగా నిలబడి ఉంది. దాని మీద యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆ యుద్ధ విమానాలతోనే ఇరాన్ మీద విరుచుకుపడుతుంది. నిన్న అదేదో కార్ ద్వీపం మీద జరిగిన దాడిలో కూడా అది ఉంది. ఐఆర్జీసీ మీద దాడుల్లో కూడా అది ఉంది. కాకపోతే ఏంటంటే కట్టర్ ముస్లిం సంతుష్టీకరణ అంటే కట్టర్ ముస్లింల యొక్క సంతుష్టీకరించడం లేదు లేదు అమెరికా మీద అప్పర్ హ్యాండ్ సాధించింది ఇరాన్ అని చెప్పేందుకోసం దాన్ని పడగొట్టేసామని ఆ మధ్యన చెప్పారు. మనం ఆ రోజున కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇట్లాగా ప్రకటించింది ఇరాన్ అని. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ప్రకటించింది. మళ్ళీ నిన్న ప్రకటించింది. డ్రోన్లతో దాడులు, మిస్సైళ్లతో దాడులు చేస్తే అది పడిపోయేది కాదు, పగిలిపోయేది కాదు. అయ్యే ఏమన్నా డ్రోన్లతో కన్ఫ్యూజన్ టెక్నిక్ వాడితే కొంత దెబ్బతింటది కానీ టోటల్ ఆ షిప్ మొత్తం ధ్వంసం అవడం అసాధ్యం. అయితే అసలు ఏది ఒక్కటి కూడా రీచ్ కాలేదు. మాది అబ్రహాం బానే ఉందంటూ దాన్ని విజువల్స్ చూపెడుతోంది అమెరికా. అయితే ఆ విజువల్స్ ఏ వన్నో లేకపోతే ఓల్డ్ వన్నో చెప్తున్నది ఇరాన్.